నమస్తే, వెల్కమ్ టు ఏఐటీ. ఏదైతే ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం, ఇక్కడ ఏదైతే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఈరోజు మిలియన్ మార్చ్ అంటే నిరుద్యోగుల మిలియన్ మార్చ్ అనే ధర్నా కూడా ఇక్కడ కూర్చున్నారు. సో ఏదైతే చూసుకుంటే గ్రూప్ 1 బాధితులు, గ్రూప్ 2 బాధితులు, గ్రూప్ 3 బాధితులు, జియో 46 ఇలా అనేక రంగాల్లో ఉన్న నిరుద్యోగులందరూ కూడా వాళ్లకు ఉద్యోగాలు కల్పించాలి. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. సో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాకు ఉద్యోగాలు భర్తీ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడ ధర్నాకు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. పేరు రవికుమార్ అన్న. సో ఏంటంటే ఈ ధర్నా చేపట్టారు ఎందుకంటే గత ఈ ప్రభుత్వం ఏమో 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అని అంటుంది. మరి ఏంది మరి నిజంగా ఆ 30,000 ఉద్యోగాలు వచ్చి ధర్నా చేయడానికి అవసరం ఏంది? ఫస్ట్ వాళ్ళకు నిరుద్యోగుల మీద ఎలాంటి చిత్తశుద్ధి అని ఉందా? ప్రజెంట్ ఓపెన్ గా మాట్లాడాలంటే వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాని తర్వాత ఏమన్నా మనకు నోటిఫికేషన్ ఇచ్చిన అన్నాడు. నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చిండు? ఒక్క నోటిఫికేషన్ అని వచ్చిందా? ఇవ్వకముందే పాత గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే కానిస్టేబుల్ అయినా, స్టాఫ్ నర్స్ అయినా, ఏఈ అయినా, ఏడబ్ల్యూ అయినా, ఏ పోస్ట్ అయినా కానీ నేను చేసిన అంటుండు. ఒక్క నోటిఫికేషన్ రాంది. 2 months అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, అప్పుడే వచ్చినా నేను చేసిన అంటే ఎట్లా అవుతుంది? ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా నేను చేసిన అంటే ఫస్ట్ వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి రీజన్ నిరుద్యోగులే. ఈ స్టూడెంట్స్ అందరూ గవర్నమెంట్ ఎమ్మెల్యేల కంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే, ఎమ్మెల్సీల కంటే ఎక్కువ ప్రచారం చేసింది ఈ స్టూడెంట్సే. ఈ స్టూడెంట్స్ చేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనన్నా చేంజ్ అవుతుంది. పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి 10 సంవత్సరాలలో ఒక్క పోస్టు రాదు, ఎక్కువ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎలాంటి నోటిఫికేషన్ రాక మేము ఇబ్బంది పడుతుంటే, ఇలాంటి ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చినాక మేము చేసినాం అంటే ఏ నోటిఫికేషన్ ఇచ్చారు? మాకు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఇంకోటి కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకుంటారు. ఆ స్టూడెంట్స్కి కూడా అప్లికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాయిస్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఇంకోటి జియో 46 వల్ల చాలా మంది విద్యార్థులకు నష్టపోతున్నారు. జియో 46 విషయంలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు రేవంత్ రెడ్డి కూడా మీకు డైరెక్ట్ గా హామీ ఇవ్వడం జరిగింది. జియో 46 రద్దు చేస్తాం మేము అధికారం రాగానే అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని పట్టించుకోని పరిస్థితి. సో ఏం చెప్పదలుచుకున్నారు అన్న? వాళ్ళు నిరుద్యోగులను ఏం చేసుకున్నారంటే వాళ్ళకి జాబ్ రావడానికి చూసుకున్నారు. ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి. వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ కావడానికి ఉన్న నిరుద్యోగులను వాడుకొని వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయినాక ఒక్క విద్యార్థిని నిరుద్యోగులను పట్టించుకుంటే అడుగు. వీళ్ళు ఎందుకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి గత 15 రోజుల నుంచి మేము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అందరి దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఈ రోజు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా 10 to 3 వరకేనంట. మేము అది కూడా ఎలాంటి గొడవలు కాకుండా, ఎలాంటి ఏజ్ చేయకుండా. ఇప్పుడు కూడా ఎంతమంది పోలీసులు పంపించారు. మేము విద్యార్థులము 2 years 3 years నుంచి ఇక్కడ అశోక్ నగర్ లో, దిల్సుఖ్నగర్లో ఉండి మేము ప్రిపేర్ అవుతున్నాము. సంవత్సరానికి 1,00,000 ఫీజు అవుతుంది. అవన్నీ భరించలేక మా పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నాం తెలుసా అన్న? వీళ్ళేమో వాళ్ళకు ఒక గవర్నమెంట్ కి కావాలి, బీఆర్ఎస్ గవర్నమెంట్ కి ఏమో వాళ్ళ అల్లుళ్లకు, కొడుకులకు, వాళ్ళందరికీ గవర్నమెంట్, వాళ్ళ ఎమ్మెల్సీలు ఏమంటారు, ఎమ్మెల్సీలు వాళ్ళకి జాబులు వచ్చినాయి. మాకు మేము పొట్ట చేతిన పట్టుకొని ఇక్కడ వచ్చి ఉంటుండే ఏదైనా జాబ్ వస్తుందేమో, ఏదైనా ఉంటే మేమందరం బతుకుతామేమో, మా ఫ్యామిలీ కూడా వాళ్ళందరూ రిచ్గా కాకుండా ఏదో ఎలాంటి ఇంత కష్టపడి మేము ఉంటామేమో అనుకుంటే ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి నోటిఫికేషన్ లేదు. పాత గవర్నమెంట్ నోటిఫికేషన్ పట్టుకొని మేము చేసిన అంటే ఇది కాదు. వాళ్ళే చెప్పారు కదా ఎలక్షన్ ప్రచారంలో 2,000 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 2, గ్రూప్ జాబ్ క్యాలెండర్ అన్నాడు, పోస్టులు ఉన్నాయి అన్నాడు. ఏమన్నాడు? మెగా డిఎస్టీ ఏమన్నాడు? 24,000 పోస్టులను 11,000 చేసి అప్పుడు వాళ్ళు ఇచ్చారు 9,000 పోస్టులు. ఈయన ఏమన్నాడు? 11,000 అన్నారు. ఇది కరెక్టేనా? ఎక్కడ వీళ్ళు నిరుద్యోగులు అన్నారు. ఈ ఒక్క స్టూడెంట్ కూడా పట్టించుకోవట్లేదు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటిదే ఉంటే ఇంకో నెల రోజుల తర్వాత అసెంబ్లీని, పార్లమెంట్ను, అన్ని ఉద్యమం ఇంకా స్టూడెంట్ నుంచి ఎలా తెలంగాణ కోసం ఉద్యమం చేసినామో మేము కూడా కంపల్సరీ మాకు కూడా నిరుద్యోగులకు జాబులు కావాలని కంపల్సరీగా ఉధృతంగా ఉద్యమం చేస్తామని మనం చేస్తున్నాము. మీరు చెప్పండి ఎట్లా అంటే? సో మీరు చెప్పండి, ఏదైతే ఇప్పుడు ధర్నాకు చేపట్టారు అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. సో మరి ఏంది వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినా కూడా మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు? ఏడే ఉద్యోగాలు ఇచ్చారు? గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ కోర్టు కేసులు అవి ఉంటే అవి మాఫీ చేసి దాని నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చిన నోటిఫికేషన్, మేము ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నిరుద్యోగులు వాళ్ళు రోడ్లు తిరిగి గవర్నమెంట్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, అవి వస్తాయని తిరిగిరు. ఇప్పుడు తీరా గవర్నమెంట్ వచ్చినాక మేము 30,000 ఇచ్చినాం, 40,000 ఇచ్చినాం, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. సంవత్సరం 2 లక్షలు ఇచ్చామంటే 6 నెలలు ఆల్రెడీ అయిపోయింది. 6 నెలలు అయిపోయినా కూడా ఇప్పటికి వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎలా నింపుతారు? దానికి ఒక ప్రణాళిక లేదు, ఏది లేదు. గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో అదే ఈ ప్రభుత్వం కూడా అదే దారిని అనుసరిస్తుంది. ఎంబటే ఇస్తామన్నాడు తప్ప కానీ నోటిఫికేషన్ల గురించి కానీ వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా నోటిఫికేషన్ వేసి మళ్ళీ రద్దు కూడా చేస్తున్నారు కదా.
గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది రద్దేం చేయలేరు. దానికి ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయింది. గ్రూప్ 2 గ్రూప్ 3 ఏమో పోస్టులు పెంచి మాకు కొత్త వాళ్ళకు ఏమైనా అవకాశం ఉంటే కొత్త వాళ్ళకి ఇచ్చి డేట్లు ఎక్స్టెండ్ చేసి ఒక 500 1000 పోస్టులు పెంచి ఈ కాంగ్రెస్ పార్టీ గురించి పాటుపడిన నిరుద్యోగులకు కొంచెం న్యాయం చేయమని గత 2 నెలల నుంచి రిప్రజెంటేషన్ మంత్రుల దగ్గరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దగ్గరికి రేవంత్ దగ్గరికి అందరి దగ్గర తిరిగారు. ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుందా అని అందరి దగ్గర తిరిగారు. చూసుకుంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పటి బల్మూర్ వెంకట్ కానీ ఇలాంటి అనేక మంది కూడా మీకు సపోర్ట్గా నిలవడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారు? వాళ్ళ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కానీ దానికి పరిష్కార మార్గాలు దొరుకుతలేదు. మేము ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని ప్రతి ఒక్కరు చెప్తారు. రేవంత్ రెడ్డి కూడా మేము నిరుద్యోగుల ప్రభుత్వం అంటారు. కానీ నిరుద్యోగులకు చేసింది అయితే ఏం లేదు. ఒక నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. ఒక సమస్యను పరిష్కారానికి చూపింది లేదు. గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి అయితే 2 నెలల నుంచి 3 నెలల నుంచి తిరుగుతారు. కనీసం 1500 గ్రూప్ 2 3000 గ్రూప్ 3 అని పోస్టులు పెంచాలని. ప్రజాపాలన అందిస్తున్నాం, గత ప్రభుత్వంలో అరాచక పాలన జరిగింది, ఇప్పుడు ప్రజాపాలన అందిస్తున్నాం అని చెప్పేసి కూడా ప్రధానంగా అంటున్నారు. మరి నిజంగా అందుతుందా? మరి వాళ్ళు అన్నట్టు నిజాన్ని ప్రజాపాలన జరిగింటే ఈరోజు ఈ ఉద్యమం ఎందుకు చేస్తుంటే మేము వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు గ్రూప్ 2 అన్ని ఆగస్టులో ఎగ్జామ్ ఉంది కదా, ప్రిపేర్ అయ్యేటోళ్ళం కదా మేము కూడా. ఇది చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? వాళ్ళు అంటారు కదా ప్రజాపాలన. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ వాళ్ళ జాబులు వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. వాళ్ళ అవసరాల కోసమే. విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది, ఇంకా ఇప్పటికీ అనౌన్స్ చేయని పరిస్థితి. సో ఇదంతా చూసుకుంటే ఎట్లా చూస్తారు ఈ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ అవసరాలకి వాళ్ళ దగ్గర అన్ని పోస్టులు పెట్టుకున్నాడు. ఆయననే హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది, ఆయననే ఇంకా స్టేట్ సీఎం కూడా. అందరు పదవులు మంత్రులు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు, వాళ్ళని తీసుకొని ఒక్కొక్కరికి ఇస్తే అందరం రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ నా పరిగి నియోజకవర్గం, పరిగిలో మా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఆయన ఏదో మంత్రి ఇచ్చిండు అనుకో, సార్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి మాకు పరిష్కారం చేయాలంటే ఆయన ఏమైనా మాట్లాడతారేమో. ఆయన దగ్గర అన్ని పెట్టుకొని ఉన్నాక ఇట్లా మాట్లాడతారు. ఎవరికైనా రిప్రజెంట్ చేస్తాము. ఆయన కూడా ఎమ్మెల్యే అనుకో, ఎమ్మెల్యే చేస్తే ఆయన పోయి మాట్లాడతారు కదా. ఆయన మాట్లాడేంత ఏముండదు కదా. ఆయన కూడా ఒక మంత్రి హోదా ఉంది అనుకో, సపోజ్ ఆయనకైనా కాదు ఏ ఎమ్మెల్యేకైనా మంత్రి పదవి ఉంది అనుకో, సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళకి మనం రిప్రజెంట్ చేస్తాము. అన్ని ఈయననే పెట్టుకుని ఆయన ఒక్కటే మీనింగ్ అనేది ఉండదు కదా ఆయనకు.